హలో, నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్. ఇందులో ప్రచురితమవుతున్న ప్రతి కథ నేను సొంతంగా రాసుకొని నా సొంత వాయిస్తో చెప్తున్నది. ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ యార్. అల్లుకున్న బంధం 86తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు లైక్స్ చేయడం, హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. లైక్స్ ఇవ్వండి యార్ ప్లీజ్. శివ్ ఐషుకి కవర్ ఇచ్చేసి ఆఫీస్కి పని ఉందని వెళ్ళిపోతాడు. ఐషు అవి పట్టుకొని అందరి వైపు చూస్తుంది. అది మీ ఇద్దరి విషయం. భార్యాభర్తల మధ్యకు మేము రాలేము. నువ్వే ఏదో ఒకటి చేసుకో అని అంటారు అందరూ. ఐషు సోఫాలో కూలబడుతుంది. అతుల్ విషయంలో అప్పుడు 20 రోజులు మాట్లాడలేదు, కానీ ఈసారి చాలా కోపం వచ్చింది. ఏం చేయాలి అని తల పట్టుకొని కూర్చుంది. ఐషు ముందు అది లాకర్లో పెట్టిరా, బయట ఉండడం అంత మంచిది కాదు అని అంటారు విజయ. ఐషు అవి లోపల పెట్టి శివ్కి ఫోన్ చేస్తుంది. శివ్ ఫోన్ లిఫ్ట్ చేయకుండా కట్ చేసి డోంట్ డిస్టర్బ్ మీ అని మెసేజ్ చేస్తాడు. కన్నా ప్లీజ్ ఒక్కసారి నాతో మాట్లాడు, నా భయం కూడా అర్థం చేసుకో కన్నా అని మెసేజ్ చేస్తుంది. కనీసం శివ్ చూసినట్టు కూడా టిక్ పడకపోయేసరికి సారీ కన్నా ప్లీజ్ ఒక్కసారి కాల్ లిఫ్ట్ చేయి అని మెసేజ్ పెడుతుంది. నో రెస్పాన్స్. అత్తయ్య నేను ఆఫీస్కి వెళ్తాను అని అడుగుతుంది. ఇప్పుడా? వద్దు ఐషు, స్టాఫ్ ఉంటారు. అయినా శివ్ ఆఫీస్లో ఉన్నాడో ఎక్కడున్నాడో తెలియదు కదా అని అంటారు విజయ. ఒకసారి కనుక్కోండి అత్తయ్య ప్లీజ్. కన్నా అలా కోపంగా వెళ్ళిపోతే నాకు అసలు ఏమీ బాగోలేదు అని అంటుంది. అని విజయ గారు ఫోన్ చేస్తారు. రాజ్ ఫోన్ ఎత్తి ఆంటీ శివ్ మీటింగ్లో ఉన్నాడు అని చెబుతాడు. ఓకే, మీటింగ్ అయ్యాక కాల్ చేయమని చెప్పు అని కాల్ కట్ చేస్తారు. కావాలని చెబుతున్నారు అత్తయ్య, అయినా నేనేమీ తప్పన్నాను? నా వల్ల మీకు ఏదైనా అవుతుందని భయపడ్డాను. కానివ్వండి, ఎలా జరగాలో అలా జరుగుతుంది అని రూమ్కి వెళ్ళిపోతుంది ఐషు. వెళ్ళింది, కానీ తన మనసు మైండ్ ఎక్కడ నిలకడగా ఉండడం లేదు. రకరకాలుగా ఆలోచిస్తుంది. 8 అవుతుండగా విజయ గారు వచ్చి ఐషురా భోజనం చేద్దు అని పిలుస్తారు. కన్నా వచ్చాక తింటానత్తయ్య అంటుంది. శివ్ ఫోన్ చేశాడు. ఏదో మీటింగ్లో ఉన్నాడంట. క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళతో డిన్నర్ చేయాలి. నేను రావడం లేట్ అవుతుంది అని చెప్పాడు. ఓకే అత్తయ్య, నాకు ఆకలి లేదు, నేను తర్వాత తింటాను, మీరు తినండి అని అంటుంది ఐషు. అదేం కుదరదు, మనం నైట్ అందరం కలిసి తింటాం. ఇప్పుడు నువ్వు రాకపోతే ఎవరూ తినరు. మన ఇంట్లో ఒక్కరు తినకపోయినా మిగతా వారు తినరు, నీకు తెలుసు కదా అని అంటారు విజయ. కానీ కన్నా కావాలని రాలేదత్తయ్య, తను తినడు అని అంటుంది ఐషు. లేదైషు, అది నిజమే. శివ్ అబద్ధం చెప్పడు, అది నీకు కూడా తెలిసే ఉంటుంది. చెప్పడు, ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్నే కన్నా ఎప్పుడు. మరి తను నిజమే చెప్పినట్టు కదా. పద మరి మనం తిందాం. సరే అత్తయ్య, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, ఒక 5 నిమిషాలు అంటుంది ఐషు. తొందరగా రా అని చెప్పి వెళ్ళిపోతారు విజయ గారు. ఐషు శివ్కి ఫోన్ చేస్తుంది, కానీ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. నన్ను అవాయిడ్ చేస్తున్నావా కన్నా? అత్తయ్యకి చేసినప్పుడు ఒక్క మెసేజ్ అన్నా చేయొచ్చు కదా అని అనుకొని నేను కూడా చేయను నీకు, అసలు ఇందులో నా తప్పేముంది అనుకొని కిందకి వెళ్తుంది. అందరిలో ఏదో తిన్నాను అని అంటే తిన్నాను అని కొద్దిగా తప్పక తిని పిల్లల్ని తీసుకొని పైకి వెళ్ళిపోతుంది. రాత్రి 10 అయినా శివ్ ఇంటికి రాలేదు. ఫోన్ చేసినా ఎత్తలేదు, మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు. ఐషుకి ఏడుపు వచ్చేస్తుంది. పిల్లలిద్దరినీ పడుకోబెట్టి బాల్కనీలో కూర్చుంది. విజయ గారు వచ్చి అన్నం కూడా సరిగా తినలేదు, ఈ పాలు తాగు అని బలవంతంగా తాగిస్తారు. పాలు తాగాక వాడు వస్తాడు. ఏం ఆలోచించకుండా పడుకుందు పద అని లోపలికి తీసుకువెళ్ళి పడుకో అంటారు. ఐషు పడుకోగానే పక్కన కూర్చొని తల నిమురుతూ, శివ్ నీకు దూరంగా ఎక్కువసేపు ఉండగలడా? వాడికిప్పుడు నీ మీద కోపం కాదు, బాధ ఉంది. నువ్వు పదే పదే చేస్తాను పోతాను అంటే బాధ ఉంటుంది కదా. నీకేదైనా అయితే వాడు తట్టుకోగలడా? అందుకే ఆ బాధ. అది తగ్గితే
వాడు ఒక్క క్షణం కూడా నీకు దూరంగా ఉండడు అని చెబుతారు. విజయ గారి ఒళ్ళో తల పెట్టుకొని పడుకుంటుంది. నేను భయంతోనే అన్నానత్తయ్య, అంతే అని చెబుతూ మత్తుగా పడుకుంటుంది. ఐషుని సరిగ్గా పడుకోబెట్టి గంట క్రితం శివ్ ఫోన్ చేసి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటారు. మా బుజ్జి తిన్నదా అని అడుగుతాడు ఫోన్ చేసి. సరిగా తినలేదు శివ్, ఏదో తప్పక తిన్నది అంతే. మా పాలివ్వమ్మా, అది కూడా అందులో ఒక స్లీపింగ్ పిల్ కలిపివ్వు అని అంటాడు శివ్. ఎందుకు శివ్, తనేదో భయంతో అన్నది, నువ్వు కూడా ఏంటి నాన్నా? పాపం నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి అలా రూమ్లోనే ఉంది. నువ్వు ఫోన్ చేసినా ఎత్తలేదంట. ఇంకా కాసేపు ఉంటే ఏడ్చేస్తుంది. ఒకసారి ఇంటికి వచ్చి మాట్లాడు శివ్ అంటారు విజయ. లేదు మా, నేనిప్పుడొస్తే తను మాట్లాడితే మాట్లాడకుండా ఉండలేను. దాని మొహం చూసి అసలు కోపంగా ఉండలేను. ఇప్పుడు నేను మాట్లాడితే మళ్ళీ 2 రోజులకి ఈ భయంతో తన మైండ్లో ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది. అదే నేను కొంచెం దూరంగా ఉంటే బుర్రలో నన్ను ఎలా కన్విన్స్ చేయాలా, నా కోపం ఎలా పోగొట్టాలి అని ఆలోచిస్తుంది. ఇంకది తప్ప వేరే ఆలోచన ఉండదు. అందుకే నేను ఇలాగే ఉండాలమ్మా. సరే శివ్, నీ ఇష్టం. నువ్వన్నది నిజమే. కానీ మరీ ఎక్కువ రోజులు అలా ఉండకు అని అంటారు. "హుం, అది నీ కోడలి ప్రవర్తన బట్టి ఉంటుంది. దానికేమి, బంగారం. మనకేదో అవుతుందని పిచ్చిది ఏదేదో అనేసింది. నన్ను అన్నా నాకు బాధుండదమ్మా. చచ్చిపోతాను అని అంటుంది. అసలు ఏమనుకుంటుంది? ఆ మాట అంటేనే నాకు చిరాకు అని తనకి బాగా తెలుసు. కానీ అదే రిపీట్ చేసింది. అది కాక భయం పోవాలి. నేనిప్పుడెంత చెప్పినా తన భయం పోదు. తనంతట తాను భయం వదిలేయాలి. అలా వదిలేయాలి అంటే నేను తనకి కొద్దిగా ట్రీట్మెంట్ ఇవ్వాలి అని అంటాడు. సరే శివ్, నువ్వెలా అనుకుంటే అలా చేయి. ఓకే, నువ్వు పాలివ్వమ్మా. నేనిక్కడ స్టార్ట్ అయ్యాను అంటాడు. అలాగే ఇస్తాను. నువ్వొచ్చేయ్ అని ఫోన్ కట్ చేస్తారు విజయ. విజయ గారు అదంతా గుర్తు చేసుకొని, నా కొడుక్కి నువ్వంటే ప్రాణం ఐషు. నువ్వు ఆ మాట అంటేనే తట్టుకోవడం లేదు. నీకేమో శివుకేదో అవుతుంది అని భయం. ఇద్దరూ ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తున్నారు. కాకపోతే శివ్ మీద కొంచెం నమ్మకం పెట్టుకో, ఈ గోల ఉండదు అని ఐషు తల నిమురుతూ అనుకుంటారు. అప్పుడే శివ్ రూంలోకి వస్తాడు. పడుకుంది. నీకు కూడా పాలివ్వనా అడుగుతారు విజయ. నాకు కూడా ఒక పిల్ వేసి ఇస్తావా ఏంటి అని నవ్వుతూ అడుగుతాడు శివ్. లేదులే, నీకు ఎందుకు వేస్తాను? వద్దమ్మా, బయట ఫుడ్ కదా, కొంచెం హెవీగా ఉంది. రోజు ఇలా పిల్లంటే నేను వేయలేను శివ్. ఏదో ఈరోజంటే వేశాను. నీకంత అవకాశం ఇస్తుందనుకున్నావా నీ కోడలు? పొద్దున్నే నిన్ను అడుగుతుంది, రాత్రెందుకు స్లీపింగ్ పిల్ వేశారు అత్తయ్య అని. కనిపెట్టేస్తుందా? తను డాక్టర్ అమ్మా అంటాడు శివ్ నవ్వుతూ. మరెలా శివ్ అని దీనంగా అడుగుతారు. నువ్వలా పడుకోకుండా ఆలోచిస్తూ కూర్చుంటావు, శివ్ రాలేదని ఏడుస్తూ కూర్చుంటావు అని వేసిచ్చాను. పడుకుంటే మనసు మైండ్ కొంచెం ప్రశాంతంగా ఉంటుందని అలా చేశాను అని చెప్పు. మొత్తం స్క్రిప్ట్ నీది, మేం ప్లే చేయాలా అని అంటారు విజయ. తప్పదు, తిక్క కోడల్ని దారిలోకి తేవాలి అంటే. తిక్క కోడలు కాదు, బంగారం నా కోడలు అని అంటారు విజయ చిరుకోపంగా. శివ్ చిన్నగా నవ్వుతూ, పిచ్చిదమ్మా నిజంగానే. ఇవ్వడం తప్ప తీసుకోవడం రాదు. ఎంత తెలివి ఉందో అంత అమాయకత్వం ఉంది. ఎంత ధైర్యంగా ఉంటుందో ఒక్కోసారి అంత పిరికిదానిలా అయిపోతుంది. అది మంచిది కాదమ్మా. అందుకే ఆ పిరికితనం పోగొట్టాలి అంటే అప్పుడప్పుడు నేను కొంచెం కఠినంగా ఉండక తప్పదు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది శివ్. మంచి కొడుకుగా మాత్రమే కాదు, మంచి భర్త తండ్రివి అయ్యావు అంటారు విజయ. శివ్ చిన్నగా నవ్వుతాడు. సరే, నేను వెళ్తున్నాను. నువ్వు కూడా పడుకో అని వెళ్ళిపోతారు. పిల్లలిద్దరూ పడుకొని ఉండడం చూసి, సారీ నాన్న, ఇవాళ నాన్నని మిస్ అయ్యారా అని ఇద్దరికీ ముద్దు పెట్టి వాష్రూమ్కి వెళ్తాడు. ఫ్రెష్ అయ్యి వచ్చి పిల్లలిద్దరికీ బ్లాంకెట్ సరిగ్గా కప్పి ఐషు పక్కన పడుకుంటాడు. శివ్ పక్కన పడుకోగానే అంత మత్తు నిద్రలో కూడా శివ్ ప్రెజెన్స్ గుర్తుపట్టి
శివ్ గుండెల మీదకి చేరి శివ్ చుట్టూ చేతులు వేసి పడుకుంటుంది. నిద్రలో కూడా నా ప్రజెన్స్ స్పర్శ గుర్తుపడతావు రాక్షసి అని నుదురు మీద ముద్దు పెట్టి, ఎందుకు నాకు కోపం తెప్పించే మాటలు మాట్లాడుతున్నావు, నా మీద నమ్మకం ఉంది అంటావు, మళ్ళీ భయపడతావు అనుకుంటూ ఐషుని ఇంకా తనలోకి అదుముకొని నిద్రపోతాడు. ముంబై. డేవిడ్ డెన్. డేవిడ్ కొడుకు రాబర్ట్ ఒకడిని చితక కొడుతూ ఉంటాడు. ఒక్క పని కూడా సరిగా చేయడం రాదు. పోలీస్ స్టేషన్ మీద దాడి చేసినప్పుడు అక్కడ వాళ్ళు ఉన్నారో లేదో చూసుకోవాలి కదా. వాళ్ళు లేరు. పైగా మన పేర్లు మీడియాలో కోడై కూస్తున్నాయి. అసలు మనం ఎవరమో వాళ్ళకెలా తెలిసింది అని కోపంగా అడుగుతాడు రాబర్ట్. తెలియదు సార్. మేమసలు మనకి సంబంధించిన ఏ క్లూ వదలలేదు. అయినా మన పేర్లు ఎలా వచ్చాయి తెలీదు. నేను పంపించిన అందరూ అండర్ గ్రౌండ్లో ఉన్నారు. ఎవరు పోలీసులకి కూడా దొరకలేదు అని అంటాడు దెబ్బలు తినేవాడు. అదంతా ఆ భువన వాళ్ళు చెప్పి ఉంటారు. మన పేర్లు చెప్పి వాళ్ళు తప్పించుకోవచ్చు అని చెప్పి ఉంటారు అని రాబర్ట్ అంటాడు. భువన వాళ్ళు అలా చెప్పరు రాబర్ట్. నాకు తెలుసు భువన గురించి అంటాడు డేవిడ్. ఏం తెలుసు డాడ్ మీకు? మొగుడు ఉండగానే నీతో ఉన్న ఆవిడ, మొగుడికి ద్రోహం చేసిన ఆవిడ మనకి చేయదని ఎలా అనుకుంటున్నారు? అది వేరు ఇది వేరు రాబర్ట్. ఏమో డాడ్, నేను వాళ్ళని నమ్మలేను. పైగా ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ఏం జరుగుతుంది అసలు? ఆంధ్రాలో పోలీస్ స్టేషన్లో కూడా లేరు. ఆ భువన వాళ్ళు ఎక్కడ దాచారో తెలియటం లేదు. అసలు ఎవడు ఇదంతా చేస్తుంది? సంవత్సరం నుంచి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఇంతవరకు తెలుసుకోలేకపోయాం అని డేవిడ్ కోపంగా అంటాడు. భువన మొగుడికి ద్రోహం చేసిన నా పేరు బయటపెట్టి నన్ను ఇరికించే సాహసం చేయదు. ఎందుకంటే ప్రాణాలు పోతాయని తెలుసు. అసలు నువ్వేం చేస్తున్నావు? ఇంతవరకు ఇదంతా ఎవరు చేస్తున్నారు అన్నది తెలుసుకోలేకపోయావు అని కొడుకుపై కోపంగా అరుస్తాడు. చాలా ప్రయత్నాలు చేశాను డాడ్, కానీ అసలు ఎవరు చేస్తున్నారో తెలియలేదు. అంతా ఆ ప్రకాష్ పేరు మీద చేస్తున్నారు. అసలు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి అన్నా అమెరికాలో ఎక్కడ ఉన్నాడో తెలీదు అని అంటాడు డేవిడ్ కొడుకు రాబర్ట్. అంత పగడ్బందీగా ఆ ప్రకాష్ ఒక్కడే చేయలేదు. వాడి వెనక ఎవరో ఉన్నారు అని భువన అనేది. అది ఎవరు ఎలా తెలుస్తుంది? కేంద్రంలోని హోమ్ మినిస్టర్కి తెలియలేదు అది ఎవరని కనుక్కోవడం. ఇంకెవరికి తెలుస్తుంది అని డేవిడ్ అంటాడు. అది ఇంకెవరికి తెలీదు డాడ్. ఆ రోజు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చూడడమే అని అంటాడు రాబర్ట్. సరుకంతా వెళ్ళింది కదా? హా, అంతా చేరిపోయింది. మనం వెళ్ళడమే ఇంకా మిగిలి ఉంది అని అంటాడు రాబర్ట్. మనం ఎలా ఉంటామో ఎవరికి ఎక్కువ మందికి తెలీదు. కాబట్టి మనం జనాల్లో కలిసిపోయి తిరగాలి, మారు వేషంలో అని అంటాడు డేవిడ్. నేనోకే, కానీ మీరెలా డాడ్? మీరు వీల్ చైర్లో తిరిగితే అనుమానం వస్తుంది కదా. నేను మన డెన్లో ఉంటాను. నువ్వు పగలు మొత్తం గమనిస్తూ నైట్ డెన్కి వచ్చేయి. అలాగే డాడ్. నేను ముందు ఆ ప్రకాష్ గాడి కూతుర్ని నా అధీనంలోకి తెచ్చుకోవాలి. అప్పుడు ఆస్తి ఊరు కూడా మన అధీనంలోకి వస్తుంది. అన్నీ మనం చేస్తాం, కానీ అందరి దృష్టి భువన వాళ్ళ మీద ఉంటుంది. మనం సేఫ్ అంటాడు రాబర్ట్. ముందు పని చూడు, పిల్ల సంగతి తర్వాత. నువ్వు అమ్మాయిని చూస్తే చుట్టూ జరిగేది కూడా తెలియనంత మైకంలోకి వెళతావు. దొరికామంటే ఇంకా మన లైఫ్ క్లోజ్ అయిపోయినట్టే అంటాడు డేవిడ్. నేను జాగ్రత్తగా ఉంటాను డాడ్. ఫారెన్ నుంచి వచ్చే పాప మంచి అందగత్తయ్యి ఉంటుంది డాడ్. అస్సలు వదలను అంటాడు డేవిడ్ నవ్వుతూ. నీకు కూడా నాలాగా అమ్మాయిలు పిచ్చి బాగా ఉంది. సర్లే కానివ్. పిల్ల పిల్లతో పాటు ఆస్తి వస్తుంది అంటే ఎందుకు కాదంటాను? కాకపోతే ఆ పిల్లకి పెళ్ళై పిల్లలు కూడా ఉంటారు, మరి చూసుకో. అయినా పర్లేదు డాడ్. వాడిని లేపేసి పిల్లల్ని తెచ్చేద్దాం. పిల్లల కోసమైనా నేను చెప్పినట్టు వింటుంది అంటాడు రాబర్ట్. హా, ముందు ఆంధ్ర వెళ్ళే ఏర్పాట్లు చూడు. ఆ భువన వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కో. ఎంతైనా నాకు సుఖాన్ని ఇచ్చింది కదా. మన గురించి వాళ్ళు చెప్పలేదు అంటే వాళ్ళని కూడా తప్పించొచ్చు. ఆ నరేన్ గడికి చదువు లేకపోయినా కండబలం ఉంది. మనకి ఉపయోగపడతాడు.
చూద్దాంలే. మనం ట్రైన్‌లో వెళ్ళాలి. మీకు ఇబ్బంది లేదు కదా? ఏమి ఇబ్బంది లేదులే. నేను ఇలా ఉండే విదేశాలకు కూడా వెళ్ళాను. ఇక్కడి నుంచి ఆంధ్ర రాలేనా? అంటాడు డేవిడ్. ముందక్కడ ఉన్న సరుకంతా తరలించాలి. మొన్నే డెలివరీ అవ్వాలి. కానీ ఆ ఊర్లో ఇప్పుడు సరుకు బయటికి తీస్తే మొత్తానికి మోసం అవుతుంది. మనం వెళ్ళి ఏం చేయాలి ఆలోచించాలి. ముందు ఏమాత్రం అవకాశం ఉన్నా సరుకు మొత్తం పంపించాలి అంటాడు డేవిడ్. ఓకే డాడ్, ఒక వారంలో వెళ్దాం. అన్నీ రెడీ చేస్తాను అని రాబర్ట్ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. వీడు అమ్మాయి అంటున్నాడు. అమ్మాయిని చూస్తే ఇంకా వేరే దాని మీద ధ్యాస ఉండదు. కొంచెం మీరందరూ తన వెనకే ఉండండి అని అక్కడున్న అతని అనుచరులకి చెబుతాడు డేవిడ్. ఓకే సార్, మేం చూసుకుంటాం అని అంటారు అందరూ. సరే, ఆ ఏర్పాట్లేవో చూడండి అని వాళ్ళని పంపిస్తాడు డేవిడ్. ఇంతవరకు ఎన్నో డీల్స్ చేశాను కానీ ఇదెందుకో అంత సులువు కాదు అనిపిస్తుంది. అసలు ఎవడురా నువ్వు? ఇంత క్లూ కూడా లేకుండా చేస్తున్నావు. ఇప్పుడు రాకపోయినా ఆ రోజు బయటికి రావాలి కదా. మా చేతిలో చావడానికి రెడీగా ఉండు అని వికృతంగా నవ్వుకుంటాడు డేవిడ్. తెల్లవారుతుండగా ఐషుని సరిగ్గా బెడ్పై పడుకోబెట్టి శివ్ లేచి జిమ్కి వెళ్ళిపోతాడు. శివ్ వచ్చేసరికి పిల్లలు లేచి ఉండడంతో ఇద్దరినీ తీసుకువెళ్ళి విజయ గారికి ఇస్తాడు. శివ్ పైకొచ్చి ఫ్రెష్ అయి రెడీ అయిపోయి, సారీ బుజ్జి, నిన్ను బాధ పెడుతున్నాను, కానీ తప్పదు. నువ్వు భయం వదిలేదాకా మన మధ్య దూరం తప్పదు అని పెదాల మీద చిన్న పెక్కిచ్చి కిందకి వెళ్తాడు. మా, నీ కోడలు లేచాక నీ మీద యుద్ధానికి వస్తుంది, చూసుకో అని చెప్పి పిల్లలకి కిస్ చేసి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. ఉదయం 10 అవుతుండగా మత్తుగా కళ్ళు తెరిచిన ఐషు పక్కన పిల్లలు లేకపోవడంతో లేచి ఎదురుగా ఉన్న క్లాక్లో టైం చూసేసరికి మత్తు వదిలిపోతుంది. ఏంటి ఇంతసేపు పడుకున్నాను, ఎప్పుడూ లేనిది అని ఆలోచించగానే పాలు తాగ్గానే పడుకోవడం గుర్తుకు వచ్చి, అంటే అత్తయ్య అందులో స్లీపింగ్ పిల్ వేశారా? ముందు కన్నా వెళ్ళిపోతాడు అని బ్రష్ కూడా చేయకుండా కిందకి పరుగులు పెడుతుంది ఐషు. కిందకొచ్చేసరికి శివ్ ఎక్కడా కనిపించడు. అత్తయ్య, కన్నా ఎక్కడా? పొద్దున్నే ముంబై వెళ్ళాలి అని వెళ్ళాడు ఐషు అని చెబుతారు విజయ గారు. ముంబై వెళ్ళాడా అని నీరసమైపోయి, అత్తయ్య, ఎందుకు స్లీపింగ్ పిల్ కలిపిన పాలిచ్చారు అని అడుగుతుంది. విజయ గారు శివ్ చెప్పమన్నది అలాగే పాఠంలా ఐషుకి అప్పు చెబుతారు. ఎందుకత్తయ్య మీరు అలా చేయడం వల్ల రాత్రి కన్న వచ్చేసరికి పడుకున్నా, పొద్దున్న లేచేసరికి వెళ్ళిపోయాడు అని దిగాలుగా చెబుతుంది. సాయంత్రానికి వచ్చేస్తాడులే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, రాత్రి కూడా సరిగా తినలేదు, టిఫిన్ చేద్దువు అని అంటారు విజయ. నాకేమద్దు అని అలిగి పైకి వెళ్ళిపోతుంది ఐషు. వీళ్ళిద్దరి మధ్యలో నేనైపోతున్నా దేవుడా అని అనుకుంటూ కూర్చుంటారు విజయ. ఐషులో భయం పోయే వరకు తప్పదు అని అంటారు వాణి. ఐషు పైకి వెళ్ళి, కావాలని చేస్తున్నావు కదా కన్నా, అసలు నీతో మాట్లాడకుండా నేను ఉండలేనని తెలిసి కూడా నన్ను ఎంత అవాయిడ్ చేస్తున్నావు కదా. నేను కూడా ఇప్పటి నుంచి అలాగే ఉంటాను. నేను ఫోన్ చేయను, మెసేజ్ చేయను, అసలు హాస్పిటల్లోనే ఉంటాను. పడుకోవడానికి వస్తాను ఇంటికి, చూస్తూ ఉండు అని తిట్టుకుంటూ రెడీ అయి కిందకి వచ్చి పిల్లలకి బాయ్ చెప్పి టిఫిన్ తినమన్నా తినకుండా, మీరు మీ కొడుకు పార్టీ కదా అని అంటుంది. నేనెవరి పార్టీ కాదు అంటారు విజయ. మరి ఉదయం ఆయన వెళుతున్నప్పుడు దానిని లేపి ఒక మాట మాట్లాడి వెళ్ళు, పిచ్చిది, రాత్రంతా నీ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది అని చెప్పాలి కదా. కొంచెం గట్టిగా మీరు చెప్పాలి కదా. కానీ మీరు అలా చేయలేదు. అదేమంటే మీ ఇద్దరి మధ్యకి మేము రాము అని చెబుతారు. కొడుకు చెప్పింది మాత్రం చేస్తారు. మీరందరూ ఒకటే. నేనే ఒంటరి దానిని. ఆఖరికి నా కడుపున పుట్టిన పిల్లలు కూడా వాళ్ళ నాన్న పార్టీనే. నేను హాస్పిటల్కి వెళ్తున్నా, నా పేషెంట్లు నా కోసం ఎదురు చూస్తారు. నేను ఇలా వెళ్ళగానే ఫోన్ వస్తుంది కదా, హాస్పిటల్కి పోయింది కాదు కాదు వెళ్ళింది, మళ్ళీ ఆ మాట కూడా తప్పే. నేను ఏ మీడియా కోర్టు దగ్గరికి వెళ్ళటం లేదు. సార్ గారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి ఎక్కడ పెట్టమంటే అక్కడ
సంతకాలు పెడతాను అంది అని చెప్పండి. మీరు అంతా ఒకటే. రాత్రి కొడుకు చెప్పుంటాడు. అందుకే స్లీపింగ్ పిల్ వేసి పడుకోబెట్టేశారు. మీకే నా కోపాలుంటాయి. నాకు ఉంటుంది. నేను ఉండగలను మాట్లాడకుండా. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది ఐషు. విన్నావా? ఇంకా భయమేమీ లేదు. వచ్చి తనతో మాట్లాడు. ఇప్పుడు టిఫిన్ కూడా తినలేదు అని. అప్పటి వరకు ఆ మాటలన్నీ విన్న శివ్కి చెబుతారు విజయ. మా, నీ కోడల సంగతి నీకు తెలీదు. ఒక భయం దాని మెదడులో మొదలైందంటే అది అంత తొందరగా వదలదు. ఇప్పుడు మా మీద కూడా అలిగింది. తిండి తినడం మానేస్తుందేమో శివ్. తిండి మానేస్తే బలవంతంగా కూర్చోబెట్టి నోట్లో కుక్కండి. ముగ్గురు అత్తలు ఉన్నారు కదా, ఆ మాత్రం చేయలేరా? చేస్తామనుకో, కానీ మా మాట వింటుందా? మీ మాట వినేటట్టు చేసుకోండి. అవసరమైనప్పుడు అత్తగారి పెత్తనం చూపించండి అని అంటాడు శివ్. ఏం చేస్తాం? తప్పుతుందా? సరేమా, నాకు వర్క్ ఉంది, ఉంటాను అని ఫోన్ కట్ చేసి కిరణ్కి ఫోన్ చేస్తాడు శివ్. కిరణ్ ఫోన్ ఎత్తగానే నీ చెల్లి చేత టిఫిన్ తినిపించాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా పేరు బయటికి రాకూడదు అని ఫోన్ కట్ చేస్తాడు శివ్. సుబ్బి పెళ్ళి వెంకి చావుకొచ్చిందని వీళ్ళ గొడవ నా చావుకొచ్చింది. ఇప్పుడు మేడం ఏ మూడ్లో ఉన్నారో అనుకుంటూ ఐషు క్యాబిన్కి వెళ్ళి అక్కడ ఐషు చేస్తుంది కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తాడు కిరణ్. కథ కొనసాగుతుంది. మరి శివ్ కోపాన్ని ఐషు ఎలా పోగొడుతుందో తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. అలాగే నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్ దిస్ వీడియో.